హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈ రైతు యొక్క కష్టాన్ని గురించి అయితే చిన్న ఒక 2 మినిట్స్లో అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, గొర్రెలు మొత్తం ఒక 80 గొర్రెలు అయితే ఉన్నాయంట. నేను తాతయ్య గారిని అడిగాను. ఆయన ఈ 80 గొర్రెల్ని ఆయన ఒక్కడే కంట్రోల్ అయితే చేస్తాడంట పగలంతా, ఎవరి హెల్ప్ లేకుండా. చూడండి ఇవి ఎంత బాగా వన్ బై వన్ వస్తున్నాయో. అక్కడ తాతయ్య అయితే వెయిట్ చేస్తున్నారు. తాతయ్య నా మాట్లాడి ఇక్కడికి వచ్చాను. చూడండి ఒకదాని తర్వాత ఒకటి రోడ్డు నిండా అవే అయితే వస్తున్నాయి. నేను ఇక్కడ వర్క్ చేస్తాను ఫ్రెండ్స్. అట్లా ఈవినింగ్ బ్యాక్ అయితే వెళ్ళాను, అప్పుడు గమనించాను. చూడండి ఎంత బాగా ఒకటే క్రమశిక్షణతో ఎంత మంచిగా వెళ్తున్నాయో. మనుషులేమైనా మనము కూడా కొన్నిసార్లు ఒకటే దారింటి వెళ్ళమంటే అటు ఇటు ఆల్టర్నేటివ్స్ చాలా చూస్ చేసుకుంటాం, కానీ ఇవి అలా కాకుండా చూడండి అవి కూడా ఆ తాత దగ్గర అవన్నీ ఆగి ఉన్నాయి వీటి కోసం అయితే. చూడండి ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. జంతువులకి ఎంత విశ్వాసం అంటే చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మీకు కూడా మంచి వెదర్ అయితే క్రియేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మంచి ఫీల్ వస్తుంది. చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, అవన్నీ చూడండి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి అక్కడ అన్నీ ఆగున్నాయి. అవన్నీ ఏదేని కోసం ఆగాయో తెలుసా? ఇక్కడి నుంచి ఒకటి గట్టిగా అరుస్తుందన్నమాట, దానికోసం అయితే అవి ఆగున్నాయి. చూడండి అవి అక్కడే ఉన్నాయి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే ఖచ్చితంగా రోజుకి అట్లీస్ట్ ఒక 40 నిమిషాలు వాకింగ్ లాగా చేసుకోండి. మీ హెల్త్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఫిట్గా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. నేను కూడా చూడండి ఇలా ఈవినింగ్ వాక్ అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చున్నాను. అదిగోండి గొర్రె వచ్చింది చూడండి. ఇది వాటన్నిటి కోసము వాటి వాయిస్ వినుకుంటూ ఎక్కడ పోవాలో తెలియలేదు. అవైతే అరిచినాయి చూడండి. అరిచిన వెంటనే ఇది ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఫాస్ట్గా వెళ్తుంది, దానిని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి వెళ్ళిపోయింది మొత్తానికి దాని దగ్గరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.